హర్యానాలో ఉన్న గేదెలకి ఒక ట్రాన్స్పోర్ట్ గేదె ప్రైస్ ఉంటుందా, ఇంకా మిగతా ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా పడతాయా? మళ్ళీ నేను ఎంతో మందికి యూట్యూబ్ లో ఛాలెంజ్ చేస్తా, నేను ఏ గేదెకు ఎంత రేటు పెడితే ఉనిచ్చిన్నో నెక్స్ట్ ఇయర్ అదే గేదె అంత రేటు నాకు అమ్మండి అని చెప్తా. ఈనినాక ఎన్ని మంత్స్ కి గేదెని కట్టిస్తే మంచిది? హర్యానాలో మెయిన్ గా దానా ఏమి ఇస్తున్నారు? గేదెకి రోజుకు 2 సార్లనే ఇవ్వాలి. పొద్దున 6 గంటలకు వేస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మెక్కగా అయిపోతాయి, ఓన్లీ బోన్ కనిపిస్తుంది. దాని అర్థం మనం తిండి లేకపోవడమే, గట్టిగా తిన్నాక పుష్టిగా ఉంటుంది గేదె. హర్యానాలో తీసుకున్న గేదెలకి అంటే ఫ్యాట్ పర్సెంటేజ్ మంచిగా వస్తుందా, బాగా వస్తుందా? నేను అది నువ్వు పోవాలి అది పోవాలి అర్థం కాదు, లాస్ట్ అదే పోతుంది డైరీలోకి వెళ్ళి. ఆ ఎర్రగడ్డ కొట్టేస్తాడు, అమ్మేస్తారు. అంటే అన్న ఏమన్నా అంటే ఒక 10 గేదెలు మీరు హర్యానాకి వెళ్ళి తీసుకపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? నేను పెట్టిన 200 డైరీ ఫార్ములు దింపుతా, నేను చెప్పిన ప్రతి దానికి నేను కట్టుబడి ఉంటా. ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఒక గేదె రేటు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఒక గేదె రేటు ఎట్లా డిసైడ్ చేస్తారంటే, చాలా మంది యువత డైరీ ఫార్మ్ అనేది ఎంచుకుంటారు. అవును, కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వాళ్ళు తెలియకుండా వచ్చి చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్లో ఫేక్ న్యూస్ అవన్నీ చూసి చాలా నష్టపోయి ఒక్కొక్క బర్రెకి 2,50,000 1,70,000 పెట్టి చాలా మంది నష్టపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు, ఏం చెప్తారు? అసలు నేను ఏం చెప్తా అంటే, మన దగ్గర ఒప్పుకోరబ్బా, మన తెలంగాణ ఇప్పుడు ఒప్పుకుంటున్నారబ్బా. ఇప్పుడు కొటేషన్ ఇస్తాం, ఎవరైనా బ్యాంక్ లోన్ ఇస్తా అంటే మేము కొటేషన్ ఇస్తాము, సో తద్వారా మీరు తీసుకోవచ్చు. ఒక 10 గేదెలతోటి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినాక ఎన్ని సంవత్సరాలకి ఒక రైతు సక్సెస్ కావాలి? కర్నూలులో ఒక రైతు 500 గేదెల డైరీ ఫార్మ్ పెట్టిండబ్బా. అంటే ఇప్పుడు ఒక 50 ఉన్నాయి, 500 గేదెలకు షెడ్ వేసిండు. మనం ఇప్పుడు గేదెలు తీసుకున్నాక దూడలు చనిపోతున్నాయి కదా, దానికి మీరు ఏం చెప్తారు? అయితే దూడలు చనిపోతున్నాయి, సపరేట్ క్లిప్ అయ్యి బ్రదర్. తెలంగాణలో ఆంధ్రాలో ఎంత పెద్ద డీలర్ అయినా, ఎంత పెద్ద ఏజెంట్ అయినా, ఏ మిత్రుడైనా సరే ప్యూర్ ముర్రా అంటే ఏంది నాకు చెప్పండి, నేను మాట్లాడతాను మీకు. మజాక్లా మాట్లాడితే నేను 4,000 గేదెలు కొన్నా అంటే కనీసం ఒక 40 కోట్ల ట్రాన్సాక్షన్ చేసిన హర్యానాలో 6 సంవత్సరాలు అయ్యే. ఇట్లాంటి వాళ్ళని మోసం చేసిండు. ఒకడు 50,000 వేసిండు, ఒకడు గేదెలు చేంజ్ చేసిండు, ఒకడు దూడలు చచ్చిపోయినా ఇచ్చిండు. ఎప్పుడు 2019, 20, 21 అట్లా 3 లక్షలు లాస్ అయినా. కానీ దాని మదర్ యువరాజు, దాని మదర్ బుల్లు కాలా, దీని మదర్ అది, దీని మదర్ 20 లీటర్లు ఇచ్చింది, ఇది యువరాజు కూతురు. అవి పేర్లు ఉంటాయి కొన్ని బుల్స్. ఎవరు డైరీ ఫామ్ పెట్టినా కానీ ఎవరి మాటలు నమ్మకండి. నన్ను అసలు నమ్మడం మొదలేయండి. ముత్బాయి వచ్చేసి మనకి తెలంగాణ, ఇక్కడ ట్రిపుల్ బిట్స్ పిలానీలో బీటెక్ చేస్తూ ఉంటాడు, ఇంటర్న్షిప్ చేస్తూ ఉండు, అంటే ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. కానీ చిన్నప్పటి నుంచి రైతు ఫ్యామిలీ కాబట్టి ఈయన డైరీ ఫామ్ లో రావాలి ఫ్యూచర్ లా అని చెప్పేసి, అసలు ఎట్లుంటుందో అనేది చదువుతో పాటు సెకండ్ గా ఇది ఉండాలని చెప్పి దీనికోసం ప్రయత్నం చేస్తూ హర్యానా మొత్తం తిరుగుతా ఉన్నాడు. వెరీ జెన్యున్ పర్సన్. ఈ ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ మాదిరి కాకుండా కొత్తగా ఆలోచించి కొత్తగా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నా. తక్కువ సబ్స్క్రైబర్ తోనే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా, 52 లక్షలు ఉన్నా, వాడు 10,000 ఉన్నా ఒక్కరితోనే చాలా అవుతుంది. ఇదే అబ్బాయికి 2 సంవత్సరాలలో ఈజీగా 50,000 దాటుతారు.